ఫోర్డ్ ఎండీవర్. ఈ వెహికల్ వచ్చేసరికి చాలా మంది ఫేవరెట్ వెహికల్ ఇది. అదే ఈ వెహికల్‌కి ఏమైందంటే లోన వ్యాపరేటర్ కంప్లెయింట్ ఉంది. అంటే కూలింగ్ కాయిల్ కంప్లెయింట్ ఉంది. ఈ వెహికల్‌కి డాష్‌బోర్డ్ రిమూవ్ చేసి కాయిల్ అయితే బయటికి తీసాం. ఏసీ యూనిట్. ఏసీ యూనిట్ బయటికి తీసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం. బాగా అయితే డస్ట్ పట్టేసింది ఈ వెహికల్. ఏసీ యూనిట్‌లో. కాయిల్ కూడా పోయింది. కాయిల్ అయితే కొత్తగా రీప్లేస్ చేసి బిగిస్తున్నాం. అలాగే మీ దగ్గర ఏమన్నా ఏ వే ఏ ఫుడ్ డెలివరీ ఏమైనా ఉంటే గనక, ఇంకేమైనా ఏసీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే గనక స్క్రీన్ పైన నా నంబర్ అయితే ఇస్తున్నాను. నా నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మాది భీమవరం 2 టౌన్‌లో ఉంటుంది. భీమవరం ఉండి రోడ్‌లో షాప్ మాది. మా షాప్ ఇప్పుడు మేము బైపాస్ రోడ్‌లో షిఫ్ట్ చేస్తున్నాం ప్రెజెంట్. అక్కడ ఖాళీ సైట్ ఒకటి చూసాం. అక్కడ దాంట్లోకి మారుస్తున్నాం అది షెడ్. మేజర్‌గా ఎక్కువగా కూలింగ్‌కెళ్ళి పోవడం ఏంటంటే ఆహ్, మీకు మనం ఏ మీకు నరసాపురం సైడ్ అంటే మీకు సాల్ట్ ఉంటుంది. సాల్ట్ వాటర్ వల్ల అంటే మన వాతావరణంలో ఉన్న సాల్ట్ మాయిశ్చర్ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కూలింగ్ కాయిల్ అంటే ఈ అల్యూమినియం కాయిల్ వలన త్వరగా తుప్పు పట్టేసి బెజ్జం పడిపోతాయి కాయిల్స్ ఎక్కువ. అదొక రీజన్ ఉంటుంది. అలాగే ఇవి మనం కా కార్ దగ్గర రైట్ సైడ్ మ్యాట్ల దగ్గర, లెఫ్ట్ సైడ్ మ్యాట్ల దగ్గర కొంచెం నీట్‌గా అంటే డ్రైవర్ కావాల్సిన దగ్గర ప్యాసింజర్ కావాల్సిన ఫ్రంట్ కొంచెం నీట్‌గా అయితే ఉంచుకోవాలి. నీట్‌గా ఉంచుకుంటే మనకేంటంటే డస్ట్ పార్టికల్స్ దాంట్లో డస్ట్ పట్టకోకుండా ఉంటుంది. అది మనం ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా లోన ఏసీ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే ఆయిల్‌కి ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది. అంటే వెహికల్ అయితే కొంచెం మళ్ళీ ఓడోమీటర్ రీడింగ్ అయితే ఎక్కువే ఉంది. దానివల్ల ఓడోమీటర్ రీడింగ్ ఎక్కువ ఉంటే మీకు 1,00,000 అలా తిరిగేసిందంటే మీకు ఆయిల్ కంపల్సరీ కంప్లెయింట్ వస్తుంది. దీనికి అలాగొచ్చింది కంప్లెయింట్. అయితే ఫిట్టింగ్ అయితే మొత్తం చేసి మళ్ళీ ప్రెషర్ ఎక్కిచ్చి చెక్ చేసి గ్యాస్ అయితే పడుతున్నాం దీనివల్లని. గ్యాస్ అయి పట్టి మేము ట్రైల్ ఎళ్ళి వచ్చాను. కూలింగ్ అయితే బాగుంది. చాలా బాగుంది కూలింగ్ ఈ వెహికల్‌కి. మీ దగ్గర ఏ వెహికల్ అయినా సరే ఉన్నా మీ దగ్గర ఉన్న ఏ వెహికల్ ఉన్నా సరే, ఏ వెహికల్‌కి ఏసీ కంప్లెయింట్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి.